ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వినకుండా వెళ్ళిపోవద్దు. నేను చెప్పినటువంటి ఈ యొక్క సందేశాన్ని శ్రద్ధగా ఆలకించమ్మా. 24 గంటల్లో నీ యొక్క జీవితంలో ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే నీవు చూడబోతున్నావు. అయితే రేపటి రోజున నీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే శ్రద్ధగా విని ఆలకించు అని అమ్మవారు అయితే ఈ విధంగా ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి ఆ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఆ తల్లి మనకు ఏం అందజేయాలి అనుకుంటుందో ఆ తల్లి మాటల్లోనే మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిడ్డ నీ జీవితంలో కనీ విని ఎరుగునటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే చూడబోతున్నావు. ఈ తల్లిపై నమ్మకం ఉంటే ఈ యొక్క సందేశాన్ని ఆలకించమ్మా. నీ కళ అనేది నెరవేరడం లేదు అని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నావు కదూ, నేను అర్థం చేసుకోగలను. నీ యొక్క కళ అయితే నెరవేరడం లేదు అని చెప్పి దిగులు పడుతున్నావు. దేని గురించి అయితే నీవు మనసులో ప్రశ్న అనేది ఉందో ఆ యొక్క ప్రశ్నకు తగినటువంటి జవాబునైతే ఇవ్వబోతున్నాను. కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పేటువంటి ఈ యొక్క సందేశాన్ని ఆలకించమ్మా. ఈరోజు నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ యొక్క జీవితానికి చాలా ముఖ్యం. కాబట్టి ఇంతగా చెప్తున్నాను. మరి ఇంత ఎక్కువగా నీవు తల్లడిల్లిపోతూ ఉంటున్నావు కదా, అలాగే నీ యొక్క మనసులో అంటే నీవు కేవలం నీవు ఏదైతే చేసుకోవాలి అనుకుంటున్నావో ఆ యొక్క నిజాన్ని కూడా ఈరోజు నేను తప్పకుండా చెప్పబోతున్నాను. కేవలం నీవు మౌనంగా ఉండడం నేర్చుకో. అది నీ యొక్క మనశ్శాంతిని తప్పకుండా దారి చూపిస్తుంది. అలాగే నిన్ను ఎవరో మర్చిపోయారు అని నీవు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అసలైతే లేదు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా నీ గురించి మర్చిపోయారు. నీవు కూడా వారి గురించి మర్చిపోయి నీకు సంబంధించినటువంటి వారి దగ్గర అంటే నీ యొక్క బంధాలు అయినా కానీ లేదంటే ఇంకేదైనా కానీ నీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి బంధమైనా కానీ వారు నిన్ను మర్చిపోయిన తర్వాత నీవు కూడా వారిని మర్చిపోవాలి కదా. ఎవరైనా కానీ అంటే నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయేంత దూరంగా నీవు మరలా వారి కోసం పాకులాడుతూ ఉండడంలో అసలు ఎటువంటి అర్థము అనేది లేదు. కాబట్టి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అలాగే నిన్ను మర్చిపోయారు కూడాను. మరి అటువంటి బంధాల గురించి ఎందుకు అలా ఆలోచిస్తూ అతిగా పిచ్చిదానిలా పిచ్చివాడిలా ఈ విధంగా మిగిలిపోతున్నావు? నిన్ను మోసం చేసినటువంటి వారి గురించి నీవు ఎందుకలా అంత తల్లడిల్లిపోతూ నువ్వు ఎవరినీ కూడా మోసం చేయలేదు. నీవు చాలా నిజాయితీ పరుడవి, చాలా నిజాయితీ పరురాలివి. నిజాయితీగా నీ యొక్క మనసులో ఉండేటువంటి మాటలను ఎదుటి వ్యక్తులకు చెప్తూ ఉంటావు. మోసం చేసేటువంటి లక్షణాలు ఒకటి కూడా లేవు. అందరికీ సమానమైనటువంటి మనసు భావాలను చెప్పి ఎప్పుడూ కూడా ఇస్తూ ఉంటావు. నిన్ను దూరం పెట్టారు అని మర్చిపోయారు. నా వారు నా గురించి ఎందుకు ఇలా ఆలోచించాలి, మానవ జన్మ ఎత్తిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు అని చెప్పి అనుకోకూడదు కదా. ప్రతి ఒక్కరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు అని చెప్పి ఎప్పటికీ కూడా మనం అనుకోకూడదు. మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎవరికి ఎక్కువ నమ్మకూడదు, ఎవరిని ఎక్కువగా కూడా మనుషులకి వాల్యూ అనేది ఇవ్వకూడదు. అంటే మనల్ని మన గురించి అంతగా మనమే మంచి బాగోగుల గురించి అడిగే వాళ్ళకి మాత్రమే మనము విలువ అనేది ఇవ్వాలి. వాళ్ళతో మాత్రమే మనం ఉండాలి. అసలు మన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించినటువంటి వ్యక్తి గురించి పదే ఆలోచిస్తూ మన యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు. ఈ విషయాన్ని నీవు తప్పకుండా గుర్తుపెట్టుకో. ఒకరు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు వారి గురించి మనం ఆలోచించాలి. అసలు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మన యొక్క అవసరమే లేనప్పుడు పదే ఆ యొక్క వ్యక్తి గురించి నీవు గుర్తుంచుకొని మరి వారి గురించి ఆలోచించడం అంత ముఖ్యమా? నీవు వృధా ప్రయాస తప్ప. ఇక నిజమే ఇదంతా కూడా అంటే మన అని మనం అనుకుంటే సరిపోతుందా? లేదు కదా. ఇతరులకు కూడా మన అని తెలుసుకోవాలి. నీ యొక్క విలువ ఏంటి అనేది కూడా, అసలు వారు ఎవరు, వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఉంటున్నారు, నీవు అసలు ఇష్టం లేదు అని ఎంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారి గురించి నీవు పదే ఆలోచించి నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనము అనేది లేదు కదా.
మరి నీవేమో నిన్ను నీవుగా బాధ పెట్టుకొని అసలు నీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి బంధం గురించి ఏమో నీవు అతిగా ఆలోచించి నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటున్నావు. నీవు నీ యొక్క విజయాన్ని నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి కదా. మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎవరికి ఎంత విధంగా నమ్మాలో అంత విధంగానే ఉండాలి. వారిపై ఎక్కువ అత్యాశలు అనేవి పెట్టుకోకూడదు. నిన్ను నీవు ముందుగా నమ్ముకో. అలాగే వేరే వాళ్ళ సమస్యలు నీవు అసలు తలుచుకోవద్దు. అది నీ యొక్క తలం అంటే ఎప్పటికీ కూడా నీ యొక్క కళ అనేది ఎప్పటికీ కూడా నెరవేరదు. నీ యొక్క కష్టానికి నీ యొక్క కళకు చుట్టుకుంటుంది. అదంతా కష్టాలన్నీ కూడా నీ యొక్క తలకే చుట్టుకుంటాయి. వేరే వాళ్ళ యొక్క సమస్యలు మనం చిక్కుకొని పోతే మన యొక్క సమస్యలు అది అంతా కూడా నీ తల మీదే ఎక్కి కూర్చుంటుంది కదా. వేరే వాళ్ళ సమస్యల్లో నీ యొక్క తల అనేది దూర్చకుండా ఉంటే ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా నీ తల మీద ఎక్కుతాయా? లేదు కదా. కాబట్టి వాళ్ళు నీకు దగ్గరగా వస్తే వాళ్ళు నిన్ను ఎలా వదిలించుకోవాలి అనేదే ఒక్కసారి గుర్తుపెట్టుకో. నీ దగ్గరకు వచ్చినప్పుడు 4 మాటలు చెప్పి నువ్వు మభ్యపెట్టి అన్ని విషయాల్లో కూడా నిన్ను ఆందోళన అనేది ఎక్కిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీవు వారిని ఏ విధంగా తీసుకోవాలి? ఆ యొక్క మాటలను అంటే నిజంగా వారు మంచి మాటలు చెప్తున్నారా, లేదంటే వారు ఏదైనా పొగడ్తలతో నిన్ను ముంచేసి వాళ్ళ అవసరాలను తీర్చుకుంటున్నారా? ఇలా 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతే వారితో మాట్లాడి నేర్చుకో. ఎన్నిసార్లు చెప్పాను కానీ ఇటువంటివి అన్నీ కూడా ఈ యొక్క సమస్యలే, నా వాళ్ళే అని అన్నీ కూడా నమ్మేసి మోసపోతూ ఉంటున్నావు. ఈ విషయంలో చాలా తప్పులు చేస్తున్నావు బిడ్డ. అందరూ కూడా నా వాళ్ళు అని చెప్పి అనుకోవడం మంచిదే, కానీ ఈ విధంగా ఉండాలి అని ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చెప్పాలి నీవు మాత్రం నీవు తెలుసుకోలేకపోతున్నావు. అప్పుడు ఇప్పుడు చూడమ్మా, నిన్ను నిండా మునిగాక అసలు రంగు ఏంటనేది తెలుస్తున్నప్పుడు ఎవరు ఏంటని తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది. అయితే వాళ్ళు మరలా నీ యొక్క జీవితంలోకి కావాలి అని చెప్పి అనుకుంటున్నావు. చూడు, ఇది అంతా కూడా నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. అసలు రంగు బయటపడినటువంటి తర్వాత వాళ్ళే కావాలని చెప్పి ఎందుకు అలా పాకులాడుతున్నావు? వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారా? దూరం అయిపోయారు కదా. నిన్ను దూరం పెట్టినాక కూడా నానా రకాలుగా మాటలను అయితే నిన్ను అయితే నానా రకాల మాటలతో అనుమానించారు, అవమానించారు. అయినా కూడా అదే బంధం కావాలని చెప్పి ఉంటున్నావు. నిన్ను ఇక ఏమనాలి చెప్పు? నీవు చూసి జాలిపడాలా, లేదంటే నిన్ను కాపాడాలా అర్థమే కావడం లేదు. ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారికి బాగా గుర్తుంచుకో. ఎందుకంటే మునుముందు రోజుల్లో వారికి తగినటువంటి సమాధానము నీవు అనుకున్నటువంటి కలలోనే నెరవేర్చి ఆ తర్వాత వారికి సమాధానం చెప్పాలి. కాబట్టి అంతవరకైనా సరే నీవు ధైర్యంగా ఉండాలి కదా. అందరూ కూడా కొన్ని మాటలతోనే నమ్మేస్తూ ఉంటారు. ఎవరు కూడా సహాయం చేయరు. నమ్మినట్లే ఉంటారు, మనకు ధైర్యాన్ని అందించినట్లే ఉంటారు, కానీ మనతో ఎవరు కూడా నరవరు. అది ఎందుకు చెప్తున్నాను అంటే నీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మాటలు ప్రతిదీ కూడా నీవు మరింత ఎక్కువగా బలాన్ని ఇస్తాయి. నాకు కూడా తెలుసు, కానీ నీవు ఎక్కువగా బాధపడుతూ ఉండడం వల్ల పోయినటువంటి బంధము అనేది తిరిగి రాదు కదా. నిన్ను వదిలిపెట్టుకున్నటువంటి వారు మరలా తిరిగి రారు. కానీ ప్రస్తుతం నీ దగ్గర ఏదైతే లేదు అని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో అది నీవు సాధించాలి. అది నీవు సాధించిన తరువాతే మరలా వారు నీ దగ్గరికి వస్తారు, తప్పకుండా వస్తారు. అలాంటప్పుడు నీవు నీ యొక్క లక్ష్యంతోనే వారికి ఒక సరైనటువంటి బుద్ధి గుణపాఠము అనేది నేర్పించాలి కదా. నీవు ఎంచుకున్నటువంటి విజయంతోనే వారికి సమాధానం ఇవ్వాలి. అంటే ఇలా నీవు కన్నీళ్లతో కాలం గడిపేటువంటి ఎప్పుడూ కూడా నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేస్తే ఆ యొక్క సమయం అంతా కూడా మరలా తిరిగి రాదు కదా. సమయం అంతా కూడా తరిగిపోతూనే ఉంటుంది. మనకు ఉన్నటువంటి సమయంలోనే మనము ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. ఈ యొక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నీకు ఎవరైతే నిన్ను ఇష్టం లేదు అని అని చెప్పి వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రావాలి అంటే ఖచ్చితంగా నీవు వారికి సరైనటువంటి బుద్ధి అనేది చెప్పాలి. అది కేవలం నీ యొక్క విజయంతోనే చెప్పాలి. అప్పుడే నీ యొక్క విలువ అనేది వారికి తెలుస్తుంది. నీవు ఏంటి అనేది, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది వారికి తెలుస్తుంది. నిన్ను ఎందుకు ఈ వ్యక్తిని వదులుకొని వెళ్ళిపోయాం కదా అని చెప్పి వారు కూడా తప్పకుండా బాధపడాలి. అలా చేయాలి. అది కేవలం నీ యొక్క విజయంతోనే అవుతుంది. కాబట్టి ఇలా గుర్తుంచుకో. నిన్ను ఇంకా ఎవరు పైకి లేపుతారు చెప్పు? అది కేవలం నీ యొక్క విజయంతోనే సాధ్యం అవ్వాలి. ఇక నేను ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా నేను నీ యొక్క అంటే ఈ యొక్క సందేశంతోనే, లేదంటే వారితో
వారితోనో వీరితోనో కొన్ని నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలను అయితే అందించి నిన్ను అన్ని రకాలుగా కూడా మామూలు మనిషిలాగా చేసేటువంటి నేను, కానీ నీవేమో నా చెయ్యి విడిచిపెడుతున్నావు. తల్లి ఎందుకు ఇలా చెప్తున్నాను అని చెప్పి అంటున్నావు, కానీ నా తల్లి ఏం చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తుంది అని తెలుసుకోలేకపోతున్నావు. చూడమ్మా, అన్ని విషయాలను కూడా పట్టించుకోవద్దు. కొన్ని విషయాలను పక్కన పెడితే నీవు మామూలు మనిషివి అవుతావు. అయితే నీ యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయము కూడా ఒక కారణం వల్లనే జరుగుతుంది. ఇటువంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు అసలు మర్చిపోతున్నావు. కాబట్టి ఈ ఒక్కటి గుర్తుంచుకో, సంతోషంలో నీకు తోడుండేగా వచ్చేటటువంటి ఆనందం తప్పకుండా వస్తుంది. నీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అంటే నీ యొక్క హృదయము అనేది మృదువుగా మాత్రమే ఉంచుకో. కఠినమైనటువంటి మాటల కన్నా మృదువైనటువంటి మాటలు ఎక్కువగా బలాన్ని కలిగిస్తాయి. కాబట్టి కఠినమైనటువంటి సమస్యల నుండి నీవు బయటపడాలి అంటే మృదువైనటువంటి మంచి ఆలోచనతోనే నీవు బయటపడాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమగానే ఇష్టపడుతూ ఉంటాడు. అహంకారానికి అహంకారానికి కాదు బిడ్డ, ఎవరిని కూడా తక్కువగా చూడవద్దు. ప్రతి మనిషిలో కూడా ఒక రూపము అనేది ఉంటుంది అని చెప్పి తెలుసుకో. మంచి ఆలోచనలతో మృదువైనటువంటి హృదయం, ఆ యొక్క భగవంతుడిపై నమ్మకం, ఇవే భక్తుడి యొక్క 3 రత్నాలు. వీటిని నీలో నిలుపుకో. నీ యొక్క జీవితం అంతా కూడా నా యొక్క ఆశీర్వాదంతో నిండుగా సంతోషంగా ఉంటుంది. ఇక ఒక్క విషయాన్ని మాత్రం నీవు ఖచ్చితంగా గుర్తుంచుకో, ఎవరిని అందలంత ఎత్తుకుపోకూడదు. ఎగతాళి అనేది అస్సలు చేయకూడదు. తొక్కేయాలని అస్సలు ప్రయత్నించకూడదు. ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో అంతవరకే ఉండు. నీ యొక్క జీవితాన్ని నీవు గడుపుతూ ముందుకు వెళ్ళిపో. అంతే తప్ప ఎవరికి కూడా కీడు తలపెట్టాలి అని అనుకోవద్దు. ఎవరిని అతి మంచితనంతో చేరదీయవద్దు. దూరం పెట్టాలి అని అస్సలు అనుకోవద్దు. దగ్గర చేసుకోవాలి అని అనుకోవద్దు. నీ దగ్గరకు నీ యొక్క పనులను చూసుకుంటూ చక్కగా వెళ్ళిపో. ఎవరు నీతో ఉండాలి అనుకుంటే వాళ్ళే నీతో ఉంటారు. ఇదొక విషయాన్ని అయితే నీవు ఖచ్చితంగా గుర్తుంచుకొని సంతోషంగా నీ యొక్క జీవితాన్ని గడుపుతావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. సో చూశారు కదండి, ఈరోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశంలో అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.